మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. పూలెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాయలెందుకు. పూలెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలాలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని. ఉన్నవన్నీ నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని. గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో. గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో. నీ జన్మకు కారణముంది. నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు. సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు. రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి. ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని. పరలోకం చేర్చాలని. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది. వాక్యం రాసుకున్న తర్వాత లూకాసు వార్త 28, 29, 30 వచనాలు. లూకాసు వార్త 7వ అధ్యాయము
అధ్యాయం 29:30 వర్షం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిజం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనని గాని పరిచయులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందలేక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించింది. కాబట్టి ఈ బాప్తిసము అనేది బాప్తిసం అనేది దేవుని యొక్క సంకల్పం. ఈ సంకల్పము జగత్తు పునాది వేయబడక ముందే దేవుని సంకల్పం బాప్తిసం అనేది. అంటే ఈ బాప్తిసము మరి యోహాను ద్వారా మనము ఆలోచిస్తాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి బాప్తిసం గురించిన సంగతులను మాటలు ఉన్నాయో చూపించిన తర్వాత దేవాన్న మనకు బాప్తిసం గురించి వాక్యం చెప్తాడు. పేతురు రాసిన పత్రికలో మనకు పూర్వీకులు అంటే మనం ఎవరి గర్భవాసం నుంచి మనం భూమి నుంచి వచ్చి ఉన్నాము అంటే నోహావు యొక్క కుమారులు, వారి యొక్క కుమారులలో 3 కుమారుల నుంచి భూమి మీద మళ్ళీ విస్తరించాం. అంతే కదా. ఆ విస్తరించిన మనము ఆ నోహావును దేవుడు ఎలా రక్షించాడు అన్నది పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మనం సాక్ష్యం తక్కువ అవుతుంది, కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అది చూస్తే అక్కడ చెప్తున్నాడు. అంటే ఈ బాప్తిసం అనే కార్యక్రమానికి సందర్భాన్ని చూపిస్తున్నాడు. అంటే మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 19-20 వచనాలు పరిశుద్ధాయి. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోహావు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించారు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు నిన్ను రక్షించుతున్నది. అదేమనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షిని పరిశుద్ధమే. అంటే నోహావును చూపిస్తున్నాడు. నోహావు రక్షింపబడ్డాడు కదా. ఎలా రక్షింపబడ్డాడంట? నీటి ద్వారా రక్షింపబడ్డాడు. అంటే ఒకటి నోహావుకు చూపిస్తున్నాడు. దానికి అది ఏంటి అంటున్నాడంటే దానికి సాదృశ్యం ఇప్పుడు బాప్తిసము మిమ్మును ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. బాప్తిసం కూడా అంటే వర్షంలో తీసుకోవాలా అని ఆలోచన చేయకూడదు. ఎందుకంటే నోహావు వర్షం వచ్చింది అలా ఆలోచించకూడదు. ఎందుకంటే నీళ్లు చూపిస్తున్నాడు, నీటిని చూపిస్తున్నాడు కాబట్టి అది మనం చూసుకోవాలి. తర్వాత నోహావు అనంతరము ఎవరు? మోషే ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన ఆయన నాయకుడు ఉన్నాడు. ఆయన గురించి కూడా వాళ్ళ గురించి కూడా ఒక మాట చెప్పాడు. అది చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము ఇది పరిశుద్ధాత్ముడు చెప్తున్న సాక్ష్యం. బాప్తిసం గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్న సాక్ష్యం, మనుషుల సాక్ష్యం కాదు. 10వ అధ్యాయము మొదటి కొరింథీ 10వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మొదటి నుంచి 5-6 వచనాలు చదువుతున్నాము. చదువుకొని అది బాప్తిసం గురించిన అంటే సంకల్పం, దేవుని యొక్క సంకల్పాన్ని మరి మనం తెలుసుకుంటున్నాం. దేవుని సంకల్పం ఎప్పటి నుంచి ఉంది? సంకల్పం లూకాసు వార్తలో చూసాము. ఈ సంకల్పం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేది అది మనం చూస్తున్నాం. మొదటి నుంచి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా
మన పితరులందరూ మేఘం కింద ఉండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మము పొంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనికి త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలోనే సంహరించబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవారిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు కూడా. ఎవరు తీసుకున్నారు ఇప్పుడు ఇక్కడ? పితరులందరూ మోషేను బట్టి పితరులందరూ ఏం చేశారంట? బాప్తిసం తీసుకున్నారంట. బాప్తిసం తీసుకొని ఏం చేయబడ్డారు? తీసుకున్న తర్వాత ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండలేరు. అర్థం చేసుకోవాలి. అంటే మనం బాప్తిసం తీసుకుంటున్నాం దేనికోసం అంటే దేవుడు మనకి ఏదైతే సంకల్పించాడో ఆయన సంకల్పం ఏముందో ఆ సంకల్పాన్ని మనం నెరవేరాలి. సంకల్పాన్ని మనము నెరవేర్చాలి. అక్కడ శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు మన లూకాసు వార్తలు చూశాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిరాకరించారంట బాప్తిసాన్ని. ఇంతకుముందు రాము చెప్పాడు కదా, ఆ దొంగ బాప్తిసం తీసుకున్నాడా? అట్లనే ఇప్పుడు మన క్రైస్తవులలోనే అనుకునేటోళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అది దేవుని యొక్క సంకల్పములో ఇప్పుడు ఎంతో మంది సుంకరులు, పాపులు ఎంతో మంది వచ్చి యోహాను చేత బాప్తిసం పొందుతున్నారు. కానీ వీళ్ళు ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు, దేవుని ఎదిగినామని చెప్పుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని నిరాకరిస్తున్నారు. ఎన్నో సంఘాలు ఉన్నాయి బాప్తిసం తీసుకోకుండా సంఘాలు నడుస్తున్నాయి. కానీ దేవుని యొక్క అనాది సంకల్పం ఇది. దేవుని యొక్క అనాది సంకల్పం అంటే ఎప్పుడైతే భూమి మీద నోహావు యొక్క జల ప్రళయమును దేవుడు రక్షించాడో, ఆ జల ప్రళయం ద్వారా నీటి ద్వారా వాళ్ళకు నడిపించాడో, ఆ రక్షణ అనేది అది మనకు చూపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని? పూర్వము నోహావు దినములలో దేవుడు జీవశాంతం వహించాడంట. ఇప్పుడు కూడా జీవశాంతాన్ని వహిస్తున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు మనం బోధ చేసేది అదే. మన పాప క్షమాపణ పొందాలంటే, మన పాపాలు ఒప్పుకోవాలంటే మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే దేవునికి ఆనందం. ఎందుకంటే మనం ఎందుకు మారు మనసు పొందాలి, ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే మనం ఉన్న లోకము ఎలాంటిది అంటే చాలా బహిష్టకరమైన లోకం. అంటే సాతాను యొక్క అధికారములో కింద ఉన్న లోకం. ఎందుకంటే యేసుక్రీస్తుకే ఒక్క నిమిషంలో ఏం చేశాడు? లోకరాజ్యాలన్నిటిని చూపించి ఒకసారి నాకు మొక్కుతాడే నేను ఇవన్నీ నీకు ఇచ్చేస్తా. ఇప్పుడు ఈ మనుషులు సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? ఇప్పుడు పరలోకం కోరుకుంటున్నా, ఈ లోకం కోరుకుంటున్నా? బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండకపోయారంటే అర్థమైంది ఆ లోకంలో ఉన్న వాటిని ఆశించి దేవునికి దూరం అయిపోయారు. ఇశ్రాయేలీయులు లోకంలో ఉన్న వాటిని చూసి దేవునికి దూరం అయిపోయారు. కానీ ఇక్కడ దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఎలా ఉండాలంటే మన మనసు ఇప్పుడు మన యోహాను బాప్తిసం గురించి ప్రకటించినప్పుడు ఆయన ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించి మారు మనసు పొందండి అని చెప్పాడు. మారు మనసు పొందడమే కాదు, ఈ పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోవడమే కాదు, తర్వాత మరి ఆయన చాట ఆయన చేతిలో ఉంది, ఆయన అగ్నితోటి మరి బాప్తిసం ఇస్తాడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు యోహాను. అంటే మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు, పాపాలు ఒప్పుకోమని ఇచ్చాడు. బాప్తిసం దేనికోసం అంటే మారు మనసు, పాపక్షమాపణ. తర్వాత ఫలించకపోతే, ఇష్టలుగా ఉండకపోతే ఇప్పుడు ఇశ్రాయేలు గట్టాడు. అందుకే వాళ్లకు జరిగినట్టు మీరు దృష్టాంతములుగా ఇవి ఉన్నవి కాబట్టి బాప్తిసం తీసుకోవడం ఈజీ అని ఏదో వీళ్ళ మునిగి లేచేటే కదా అని మనం ఆలోచించి కొనవడం కాదు. ఏంటంటే ఇప్పుడు దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి తీసుకుంటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చి ఏం చేశాడు? దేవుని సంకల్పం అంతా నెరవేర్చాడు కదా. అపోస్తలులు కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు కదా. అంతకుముందు పూర్వీకులు దేవుని సంకల్పం నెరవేర్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. కొంతమంది లేరు. మనం చదివిన కొలంది పత్రికలు ఎంతమంది ఏమంటారు? 3వ వచనంలో
అందుచేత ఆత్మ సంబంధమైన ఆహారంలో భుజించారంట, అందరూ ఆ పానం చేశారంట. మరి తెలియదు అంటే ఆ పానీయాన్ని పాల్చి ఆ బండలో తాగారంట. వారిలో ఎక్కువ మంది అంటున్నాడు, వారిలో ఎక్కువ మంది పిలువబడిన వారు అనేకులా కొద్దిమంది, పిలువబడిన వారు అనేకులు ఎక్కువ మంది. కానీ ఎక్కువ మంది ఏమైపోయారంటే ఇక్కడ దేవునికి ఇష్టలుగా లేరంట. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ఇప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉండడానికి, మనం దేవుని సంకల్పంలోనికి రావడానికి ఈ యొక్క బాప్తిసం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఈ బాప్తిసం అనేది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మా మెథడిస్ట్లో సిఎస్ఐలో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే చిలకరింపు బాప్తిసాలు ఇస్తారు, చిలకరింపు నీళ్ళతో ఇస్తారు. అది దేవుడు ఒప్పుకోడు. కాబట్టి యేసుక్రీస్తే బాప్తిసం ఇచ్చింది మీకు తెలుసా? యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చారు. ఆ మాట చూద్దాం యోహాను సువార్తలో చూసి దేవన్న వాక్యం చేస్తారు. యోహాను సువార్త యేసుక్రీస్తు బాప్తిసం పొందింది మనకు తెలుసు. యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 24 నుంచి చదువుతాం. అంటే యోహాను చెప్తూ 24 నుంచి 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 24 నుంచి చదువుతాం. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతన్ని అడగగా, యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్న వాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. 3వ అధ్యాయం నికోదేముతో మాట్లాడుతున్నారు కదా. నికోదేముతో మాట్లాడిన తర్వాత 22వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం. తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుతూ బాప్తిసం ఇస్తూ ఉండేది. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండేది కనుక నీళ్ళు ఏమన్నారంట బాప్తిసం ఇచ్చేటప్పుడు విస్తారంగా. యోర్దాను ఆయన కూడా ఇచ్చాడు, యోర్దాను నదిలో ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏదో చిలకరిస్తే బాప్తిసం అని సంఘాల్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. అందుకే అవన్నీ చెల్లవు. యేసుక్రీస్తు ఎలా ఇచ్చాడు, యోహాను ఎలా ఇచ్చాడు, వీళ్ళు ఎవరు ఎలా ఇచ్చారు అనేది మనకి తెలుసుకొని బాప్తిసం వల్ల తీసుకోవాలి. అంటే యేసుక్రీస్తు కూడా ఈ నీళ్లు విస్తారమైనది. నపంసకుడు ఉన్నాడు, ఆయన కూడా ఏం చేశాడు, ఆయనకి ఎన్నిసార్లు బోధ చేశారు ఆయనకు నపంసకుడికి? ఒకటేసారి రథంలో కూర్చోబెట్టుకున్నాడు ఫిలిపును కూర్చోబెట్టుకొని ఏం చేశాడు, ఆయన యేసుక్రీస్తుని గురించి బోధ చేశాడు. బోధ చేసిన తర్వాత విస్తారంగా నీళ్ళు కనిపించడానికి ఆ నపంసకుడు అంటుండే, నీళ్ళు ఉన్నాయా బాప్తిసం ఇవ్వడానికి ఆటంకమైన. అంటే రథములోనే మాట్లాడుకుంటూనే పోతున్నారు, ఎంబడే చేయాలి బాప్తిసం తీసుకొని మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు. బాప్తిసానికి టైం ఉండదు, ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు టైమింగ్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మేము సంఘము నడిపిస్తున్నాం కాబట్టి సంఘంలో కొన్ని కార్యక్రమాలు చేయాలి కాబట్టి ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం ఏం చేస్తాం అంటే ఎప్పుడు నువ్వు బాప్తిసం అంటే అప్పుడే ఇవ్వాలి లెక్క ప్రకారం. అంటే నీళ్ళు ఉన్న దగ్గర ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఇప్పుడు మనకి మనకే నీళ్ళు లేవు కాబట్టి నీళ్ళు నింపుకొని తట్టి తయారు చేసుకొని మన తొట్టిలో ఇస్తున్నాం. అర్థమైంది? అంటే బాప్తిసం ఇవ్వాలంటే అప్పుడు నీళ్ళ ఫుల్గా అంటే సమాధి ఎట్లా మనిషి చచ్చిపోతే భూమి మీద ఏ విధంగా పండగెడతారో అలా బ్రతుకున్న మనిషిని ఇప్పుడు మనం నీళ్ళలో సమాధి చేస్తున్నాం, ముంచి ఏం చేస్తున్నాం, మళ్ళీ లేపుతున్నాం. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో అలాగే మళ్ళీ మనం పైకి లేపుతున్నాం. అప్పుడు ఏం చేయాలి, దేవునికి ఇష్టంగా బతకాలి. వాళ్ళు బండలో మీద ఆగారు, మేఘం కింద బాప్తిసం పొందారు, మోసేని బట్టి అందరూ చేశారు. అందరూ మరి ఏమైపోయారు, ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండలేరట. ఆ బండలో తాగారు, రొట్టెలో పాల్గొంటారు, ఆహారం తిన్నారు, అన్ని తిన్నా కూడా ఏమైపోయారంట, దేవునికి ఇష్టలుగా బ్రతకనందుకు అరణ్యంలోని దేవుడు ఏం చేశాడు, వాళ్ళను సంహరించారు. దేవుడికి ఇష్టలుగా ఉండాలి. దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే మొట్టమొదటి ఆయన సంకల్పం ఏంటంటే బాప్తిసం అనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పంలో మనం పాలిభాగం అవుతున్నాం. తర్వాత కొన్ని మనము
దేవుని వాక్యం ద్వారా గ్రహించుకోవచ్చు. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత అన్న మరి కొంతసేపు ఆయన చెప్తాడు, తర్వాత మనం ముగిస్తున్నాం. పరలోకమందున్న తండ్రి, నమ్మకమైన దేవ, పరిశుద్ధుడా, ఇంతవరకు తండ్రి మరి మీ సంకల్పాన్ని నేను మరి ఏ విధంగా మీరు అనాది కాలం నుంచి నేను మరి జరిగిస్తూ వస్తున్నారు తండ్రి. మరి మేము దాన్ని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి తండ్రిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గ్రంథంలో రాయబడ్డ ప్రతి మాట తండ్రి మరి ఏది వ్యర్థమైనది కాదు నాయన, అన్ని నాయన మరి పవిత్రమైనవి. నాయన మరి మీ యొక్క సంకల్పానుసారంగా రాయబడ్డది కనుక, మనిషి యొక్క ఊహ ఏమాత్రం ఇందులో లేదు కనుక తండ్రి మరి మీ యొక్క ఊహలో, మీ యొక్క సంకల్పంలో, మీ యొక్క భాగంలో మేమందరం పాల్గొనడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి రాము వారి యొక్క గృహంలో ఈ విధంగా మీ నామాన్ని సూచించుకొని భాగ్యించినందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో నాయన మరి కొన్ని నిమిషాలు నేను మరి మీ మాటలను మేము ఆలోచించడానికి మరి దేవత సమయాన్ని మరి మేము ఇస్తుండగా మీరు ఆయనతో ఉండి నేను మరి మీరే బాప్తిజం విషయంలో కొన్ని మాటలు ఆయన గురించి చెప్పడానికి మీరు సాయం చేస్తారని ఆయన బలపరచమని, వింటున్న మా ప్రియులందరూ మరి మీకు ఇష్టలుగా బ్రతకడానికి కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం చూస్తూ కూర్చోండి, నేను ఇటు వస్తాను. రానా దేవుని వార్త కొంతమంది తెలుసుకోవాలండి. వాయిస్ క్లియర్ వస్తుంది. ఇట్లా నువ్వు ఇట్లా కూర్చోను. అంటే అందరు కవర్ అవుతారని. మధ్యాహ్న సమయంలో దేవుని సహవాసం వచ్చిన పిల్లలైన పిల్లలందరికీ శుభవందనాలండి. నా పేరు దేవప్రసాద్. నాకు 20 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. దేవుని పనులు అంతా పాటు నేను కూడా సహకారిగా ఉండడానికి దేవుని నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో రాము గారి కుటుంబంలో ఈ విధంగా మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞంగా జీవించాలి. ఉన్న సమయంలో మనం కొన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న మనలో ఆల్రెడీ కొంతమంది బాప్తిజం పొందిన వారు ఉన్నారు, ఇంకా కొంతమంది బాప్తిజాల కోసం సిద్ధపడుతున్న వారు ఉన్నారు. అందులో వినపడుతున్నాయి మాట్లాడే మాట వినపడుతుంది కదా. ఆల్రెడీ బాప్తిజం పొందిన వారు ఉన్నారు, ఇంకా బాప్తిజం కోసం సిద్ధపడుతున్న వారు కూడా ఉన్నారు. అయితే అసలు మనం బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం యొక్క అవసరత ఏంటి? మనకి బాప్తిజం తీసుకోకపోతే ఏమవుతుంది? బాప్తిజం తీసుకున్న పరిస్థితి అసలు మనకు ఎందుకు వచ్చింది? మనందరికీ తెలుసు, బాప్తిజం అనేది మనము పాప క్షమాపణ కోసం తీసుకుంటాం. ఆ మాట ఒకసారి మైండ్లో పెట్టుకొని ఒకసారి మనం బైబిల్లో వెనక్కి వెళ్ళి ఆలోచిస్తాం. భూమి మీద మనుషులు ప్రారంభమైన దినము నుంచి నేటికి 3 యుగాలుగా మనం డివైడ్ చేసుకుంటే
ఆదాం గారి మొదలుకొని మోషే గారి వరకు పితరుల యుగం. ఆదాం గారి మొదలుకొని మోషే గారి వరకు పితరుల యుగం. తర్వాత మోషే గారి మొదలుకొని యేసుప్రభు వారి వరకు ప్రవక్తల యుగం. తర్వాత యేసుప్రభు వారిని మొదలుకొని మరల యేసుప్రభు సెకండ్ కమింగ్ వచ్చేంత వరకు అది క్రీస్తు యుగం. 3 యుగాలు. 3 యుగాలలో దేవుని ప్రజలు ఉన్నారు. 3 యుగాల్లో దేవుడు తన ప్రజల్ని ఈ భూలోకాన్ని పంపిస్తూనే ఉన్నాడు. మొట్టమొదటిది ఆదాం గారు మొదలుకొని మోషే గారి వరకు పితరుల యుగం. తర్వాత మోషే గారిని మొదలుకొని క్రీస్తు ప్రభు వారి వరకు ప్రవక్తల యుగం లేదా మోషే యుగం అని కూడా అంటారు. తర్వాత మోషే గారి తర్వాత యేసు ప్రభు వారి వరకు ఉన్నదాన్ని క్రీస్తు యుగం అంటారు. మళ్ళీ యేసు ప్రభు వారి సెకండ్ కమింగ్ భూమి మీదకి వచ్చేంత వరకు దాన్ని క్రీస్తు యుగం అంటారు. అయితే ప్రారంభం నుంచి కూడా మనుషులు దేవుడు నరులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. మనందరూ తెలుసు. ఆదికాండం 1:26 మనందరూ తెలుసున్నమాట. దేవుడు ఎలాంటి సుగుణాలను కలిగి ఉన్నాడు, దేవుడు ఎలాంటి మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు, అలాంటి లక్షణాలతో దేవుడు నరులను సృష్టించారు. ఆదికాండం 1:26 దేవుడు మాట్లాడుతున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. దేవుడు ఎంత పవిత్రుడు, దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుడు ఎంత న్యాయమైన వాడు, దేవుడు ఎంత ప్రేమమయుడు, దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, అలాంటి సుగుణాలతోనే దేవుడు నరులందరినీ కూడా పుట్టించాడు. అర్థమైందా? ప్రారంభంలో అవ్వ ఆదాములు అలాంటి లక్షణాలతోనే ఉన్నారు. మరి ఎప్పుడు ఆ లక్షణాలు వాళ్ళ నుంచి కోల్పోయారు? వారు పాపం చేశారు. మనందరూ తెలిసిన మాట, ఆజ్ఞాపిస్తమే పాపం. 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు ఈ పండు తినమున నిత్యంగా చచ్చెదరని చెప్పారు. ఈ పండు తినమున నిత్యంగా చస్తారని చెప్పాడు. అక్కడే మనకి మరణం ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ కొంచెంసేపు ఆగుదాం. ఆ చెట్టు దగ్గర ఒకసారి ఆగుదాం. అంకుల్ వాళ్ళ ఏజ్ మొదలుకొని ఇప్పుడు చర్చికి వెళ్ళని వాళ్ళు యవనస్తులు మొదలుకొని మన తాతలు తండ్రులకు కూడా అందరికీ ఉన్న ఒకటే ప్రశ్న ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు కదా, దేవుడు సర్వజ్ఞాని కదా, సర్వంతర్యామి కదా, సమస్తం దేవుడు తెలుసు కదా, మరి ఆ చెట్టు ఎందుకు చేశాడు? అసలు ఆ చెట్టు అయిపోతే పాపం ఉండదు కదా. పాపకు పరిష్కారం కోసమే కదా మనం అందరం బాప్తీసాలు సిద్ధపడుతున్నాం. అసలు దేవుడు ఆ చెట్టే వేయకపోతే మన పాపం చేయము. మన పాపం చేయకపోతే మనకి బాప్తిస్మం అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు అంకుల్ లాంటి వాళ్ళకి లేదా అసలు చర్చికి రాని వాళ్ళకి చాలా మందికి ఉండే ప్రశ్న. ఒకసారి మనం అక్కడ ఆగి ఆలోచిస్తే, దేవుని మనసు మనం అర్థం చేసుకుంటే, మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున. దేవుడు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే, పేతురు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో, దాని 2వ పత్రికలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనంలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నట్లును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. దేవుడు ఏం చేయలేడంట? తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా తన స్వభావంలోనే తన పోలికలోనే చేశాడు కదా. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు ఎలాగైతే తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయడో అలాగనే మనల్ని కూడా తన స్వభావంలోనే చేశాడు. తన స్వభావం అంటే క్యారెక్టర్. అలా స్వభావంలో చేయబడ్డ నరులు మనం ఎందుకు పాపం చేస్తున్నాం? మనం దేవుడైతే పాపం చేయడు కదా. దేవుడు పాపం చేయడు, అబద్ధం ఆడు, దొంగతనం, మోసాలు, నేరాలు, గోరలు ఏమీ చేయడు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు. మరి అలాంటి లక్షణాలతో కలుగు చేయబడిన మనం ఎందుకు తప్పు చేస్తున్నాం? 1:26 మనం చూసిన అదే కదా, మన స్వరూపం మనం మన పోలిక చొప్పున నరులను చేద్దామన్న. మీరు ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం చదవండి. దేవుడు కలిగి చేసిన సృష్టి మొత్తాన్ని చూసినప్పుడు దేవుడు మంచిది 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 అని చెప్పాడు. చివరి వచనానికి వచ్చిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు చూసినప్పుడు చాలా మంచిదని చెప్పేశాడు. ఆ చాలా మంచిదిలో 6వ దినాన్ని చేయబడిన నరుడు కూడా చాలా మంచివాడే కదా. అంటే సృష్టి కార్యక్రమాలు ఎక్కడా కూడా దేవుడు చెడుగా చేయలేదు, అంగవైకల్యంగా చేయలేదు.
లోపమైన దానిగా చేయలేదు. సృష్టిని అంత గొప్పగా చాలా మంచిగా చెప్పిన దేవుడు తన స్వరూపంలో చేయబడిన నరులను ఎందుకు పాపం చేసేవారే చేస్తాడు? సహజంగా మనం మాట్లాడుకునే మాటలు సమాజంలో మనకు ఎదురయ్యే ప్రశ్నలు ఏంటంటే, ఈ పాపపు శరీరాన్ని దేవుడే ఇచ్చాడు కదండి, పాపపు శరీరాన్ని దేవుడే ఇచ్చాడు కదా అంటారు. ఈ శరీరం పాపం చేయడానికి ఇచ్చాడా దేవుడు? మనం కొంచెం వాక్యం లోతులోకి వెళ్ళి చూసినప్పుడు ఈ శరీరంతో దేవుని మహిమపరచాలి. ఈ శరీరంగానే మనం పరలోకం కూడా సాధించాలి. మనకి ఈజీగా అర్థమవటం కోసం మన ప్రభు దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే, దేవుని సంకల్పంలో నరుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, దేవుని సంకల్పం ఇందాక అన్నగారు మనకి చాలా విలువైన విషయాలకి జ్ఞాపకం చేశారు. దేవుని సంకల్పం గురించి దాంట్లో కూడా వెళ్దాం. ఆ దేవుని సంకల్పంలో నరుడు ఎలా ఉండాలని, తన స్వరూపంలో చేయబడిన నరుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అలా 100% ప్రభు యేసుక్రీస్తు వారు శరీరంలో ఉండి దేవుని మహిమపరిచాడు. మనకేమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు యేసుప్రభు దేవుడు కదండి, యేసుప్రభు దేవుడు కాబట్టి ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది కేడని మాటలన్నా అవమానించినా ఆయన తట్టుకున్నాడు, ఎందుకంటే ఆయన దేవుడు కదా అంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుప్రభు 100% దేవుడు, 100% నరుడు కూడా. సినిమాలో హీరోలు 2 పాత్రలు 3 పాత్రలు పోషించినట్టుగా అలా పాత్రలు పోషించేవాడు కాదు మన దేవుడు. మన యేసుప్రభు విషయం ఇందాక సహోదరులు మాట్లాడినట్టుగా రాము గారు, మనం దేవుడిని అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి చాలా ప్రశ్నలకు ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు యేసుప్రభు విషయంలో కూడా చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, ఆయన దేవుడు కదండి, అందుకే ముఖాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోయాడు, కొడుతున్న వారిని క్షమించమన్నాడు. కానీ 1:26 మనం చూసింది ఎందుకు? ఆదికాండంలో తన స్వరూపంలో దేవుడు నరులను చేసుకున్నప్పుడు ఆ పిల్లలు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, అలా ప్రభువారు ఉన్నాడు. అలా మనం అందరం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు శోధన రాలేదా? ఎబ్రిలికి రాసిన పత్రిక 4:15 మనం చదివితే, ఎబ్రిలికి రాసిన పత్రిక 4:15 మనం చూస్తే, ఆయన మనకంటే ఎక్కువగా సమస్త విషయాల్లో శోధించబడతాడంట. ఎబ్రిలికి రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు, ఎబ్రిలికి రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. ఎవరు ఆయన? దేవుడు మాత్రమే కాదు, ఆయన సంపూర్ణ మానవుడు కూడా. అలా అర్థం చేసుకోవాలి. మన గురించే మనం నేర్చుకుంటున్నాం. మనం ఎందుకు తప్పు చేస్తున్నాం, మనం ఎందుకు పాపం చేస్తున్నాం, మనం ఎందుకు అవసరం లేదంటే వెంటనే రియాక్ట్ అయిపోతున్నాం, మనం ఎందుకు ప్రతి చిన్నదానికి వాడు ఎక్కడో ఉండి ఫోన్లో ఏదో మాట్లాడుతుంటే మనకెందుకు ఇక్కడ బీపీలు వచ్చేస్తున్నాయి? మన బీపీకి కారణం అక్కడ ఎక్కడో ఉన్నాడు, మన ఫేస్ టు ఫేస్ కూడా లేడు, అయినా సరే మనం దానికి రెస్పాండ్ అవుతున్నాం. అంటే మన మీద అధికారం వాళ్ళకి ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు మన మీద పెత్తనం చేస్తారు. ఇంకొక మంచి మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంగా. రోమిలికి రాసిన పత్రికలో 7వ అధ్యాయము 15వ వచనంలో 14 చదువు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది జరుగుతుంది, అయితే నేను పాపమునకు పాపమునకు అమ్మబడి అమ్మబడి శరీర సంబంధి శరీర సంబంధన అయి ఉన్నాను. పాపమునకు ఎప్పుడైతే మనం అమ్ముడుపోయామో అప్పుడు మనం శరీర సంబంధం. కానీ ప్రారంభంలో అవాదముల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. మనం అవాదముల దగ్గర నుంచి అటు తిరిగేసి వస్తా ఉంటాం. ప్రారంభంలో అవాదములు ప్రతి చల్లపూట దేవుడు వాళ్ళతో ముచ్చటించడానికి, వాళ్ళతో సంభాషించడానికి, వాళ్ళతో సహవాసం చేయడానికి వచ్చినప్పుడు భయపడ్డారా? భయపడలేదు. మరి ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, దేవుడు చెప్పినది చేయకుండా తినవద్దన్న దాన్ని తిన్నారో, అప్పుడు వాళ్ళకి వచ్చింది ఏంటి? వెంటనే భయం వచ్చేసి. ఒకసారి ఆలోచించండి. అవ్వ ఆదాములు కూడా నిజంగా ఆదాములు చాలా జ్ఞానవంతులు. అవ్వమ్మ గారిని తయారు చేసి ఆదాం గారి ముందు నిలబెడితే ఆదాం గారు అన్న మాటలు ఏంటి? నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరు నుంచి తీయబడింది కాబట్టి నారి అన్నాడు. అంత జ్ఞానం ఎక్కడ దానికి? మరి అంత జ్ఞానం ఉన్న ఆయనే
దేవుడు వస్తే చెడు చోటు దాక్కున్నాడు ఏంటి? దేవుడు ఎలాంటి వాడు? ఆకాశాల పైన ఉన్నవాడు. అంత గొప్పవాడు, అంత సర్వశక్తిమంతుడైన దేవుడు తనను చూడటానికి వస్తే చెట్టు చాటును దాక్కుంటే దేవుడు కనపడ్డాడు. భూమి ఎంత, భూమి మీద చెట్టు ఎంత, చెట్టు చాటున మనిషి ఎంత అండి? దేవుడు ఎక్కడి నుంచి చూస్తాడు? అంటే ఎప్పుడైతే మనము పాపం చేస్తామో మనం విచక్షణ కోల్పోతాం. కానీ అంతకుముందు ఆదాం గారు అలా లేడు. ఆ తండ్రి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. వాడు చక్కగా వాళ్ళతో ముచ్చరించేవాడు. కానీ ఎప్పుడైతే మనం పాపం చేశామో విచక్షణ కోల్పోతాం. మంచి ఏదో చెడు ఏదో తెలియదు. దేవుని స్థాయిని కూడా మర్చిపోయి చెడు చాటును దాక్కున్నాం. ఇక్కడ కూడా మనం రోమిలికి రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు, ఎవరైతే పాపానికి అమ్ముడు పోతారో అప్పుడు వాళ్ళ మీద కంట్రోల్ వాళ్ళకు ఉండదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు మనం పాపం చేసే పరిస్థితి మనకి దేవుడు కల్పించాడు అంటారు చాలా మంది. మనకు ఎదురయ్యే ప్రశ్నలు అవే. మనం ఆ ప్రశ్నల గురించే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. చెప్పేసింది దేవుడే, పాపం చేసే శరీరాన్ని దేవుడే ఇచ్చాడు, ఇలా మాట్లాడుతూ అసలు ఆ పాపం చేయడానికి దేవుడు అవకాశం కల్పించాడు కదా అనుకుంటాం. ఇప్పుడు యేసు ప్రభువుని చూసాం మనం. ఆయన దేవుడు కదండి, ఆయన తప్పు చేయకుండా ఉండటానికి ఆయన దేవుడు కాబట్టి నరుడుగా వచ్చినా సరే, రక్తమాంసంలో ఉన్నా సరే ఆయన పాపం చేయకుండా ఉన్నాడు అన్నారు. కానీ యేసు ప్రభువుని కొంచెంసేపు అలా ఉంచి ఇంకా పాపం చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సంకల్పంలో నరులు. ఎందుకంటే దేవుని సంకల్పంలో నరులు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, ఒకసారి మనం ఆలోచిస్తే మనందరికీ తెలిసిన చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మనం ఉంటున్న ఆ విషయం ఎవరంటే యోగు గారు. మరి యోగు గారు ఎక్కడ పాపం చేయలేదే? ఇప్పుడు మనం అనుకుంటున్న ప్రశ్నకి పాపం చేసి శరీరాన్ని దేవుడే ఇచ్చాడు అనుకుంటే మనలాగానే ఉన్నారు కదా యోగు గారు కూడా. చక్కగా భార్య, పిల్లలు, 10 మంది పిల్లలు, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. చిన్నవాడేం కాదు, 10 మంది పిల్లలు అంటే వయసులో కూడా చాలా పెద్దవాళ్ళే. మరి అంత వయసు ఆ పిల్లల పెంపకం కానీ లేదంటే భార్య భర్తలు, మనకు రోజు గొడవలేము భార్య భర్తలకి ఇద్దరు. మరి వాళ్ళకు కూడా 10 మంది పిల్లలు సాగుతున్నారంటే వాళ్ళ గొడవ లేకుండా ఉన్నాయా? మరి ఎక్కడా పాపం చేయలేదు. నిజంగా యోగు గారు ఎంత పవిత్రుడో, తన నోటిని ఎంత భద్రంగా కాచుకున్నాడో చూడండి. సో వాళ్ళ అమ్మగారు వచ్చేసి దేవుడిని దూషించి చచ్చిపోమంటాడు. చచ్చిపోమనొచ్చు కదా, చచ్చిపోయేవాడు మరి దేవుడిని ఎందుకు దూషించాలి? అది ఆమె తప్పు కాదు. ఆమె ఆల్రెడీ అపవాదికి ఏజెంట్గా మారిపోయింది. అపవాదిగా మారిపోయింది కాబట్టి ఇక్కడ మనం రోమిలికి రాసిన పత్రికలో మనం చదివాం కదా 7:14లో, ఎప్పుడైతే మనం పాపానికి అమ్ముడు పోతామో, పాపానికి అమ్ముడు పోయినప్పుడు రిమోట్ మనం అపవాదికి ఇచ్చేస్తాం, పాపానికి ఇచ్చేస్తాం. వాడు ఏ ఛానల్ పెడితే అదే చూడాలి మనం. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం క్రికెట్ చూడాలనుకుంటున్నాం, ఆడవాళ్ళు ఏదో సీరియల్ చూడాలనుకుంటున్నాం. రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది? పిల్లల కాడ ఉంటుంది. వాడు ఈడు మనకి రత్నం వాడిదే, వాడు బొమ్మ చూడాలంటాడు. సరే ఓడ్చుకుంటాం. కానీ అపవాదికి మనం రిమోట్ మాత్రం ఇవ్వకూడదు. కయ్యూరు గారు ఉన్నారు 4వ అధ్యాయంలో, ఒకసారి అక్కడ కూడా వెళ్దాం. 4వ అధ్యాయము 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. నీ ఎడల దానికి వాంఛ కలు, నీవు దాన్ని ఏలుదు అని. ఎవరు ఏలాలి అక్కడ? ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనం తల దించుకుంటాం. అబాధంలు అదే చేశారు. ఇక్కడ కయ్యూరు గారు కూడా అదే చేశాడు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో మనం తల దించుకుంటాము. దాని తోడు పాపము మనల్ని ఏలుతుంది. ఆ పాపానికి మన మీద కోరికుందంట, ఆ పాపానికి మన మీద వాంచుందంట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పాపాన్ని మనం ఏలాలి. ఇప్పుడు ప్రభువారు ఉన్నారు, సమస్త విషయాల్లో శోధించబడినా సరే ఆయన పాపానికి లొంగిపోలేదంటే పాపాన్ని ఆయన ఏలాడు. సో ఆయన శోధనలో పడిపోలేదు. కయ్యూరు గారు పాపానికి పడిపోయాడు, అపవాదంలో పాపానికి పడిపోయాడు. ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 7:14లో మనం ఏం చేస్తాం? ఎవరైతే పాపానికి అమ్ముడు పోయారో వారు శరీర సంబంధాలు అయిపోయారు, ఆత్మ సంబంధంగా ఆలోచన కోల్పోయారు. మనం ఆత్మ సంబంధంగా ఆలోచన ఉన్నంత కాలం విచక్షణ జ్ఞానం ఉంటుంది. మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా గౌరవించాలి అన్నీ తెలుస్తుంది. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఎవరితో మాట్లాడుతున్నామన్న విచక్షణ కూడా ఉండదు. దేవుడు వచ్చేసి కయ్యూరు గారితో మాట్లాడుతున్నాడు,
నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడా? వచ్చింది ఎవరు? దేవుడు. మాట్లాడుతుంది నరుడితో. ఎలా మాట్లాడాలి? ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. నేనేమన్నా నా తమ్ముడు నేను కావలివాడినా? మన బాస్ దగ్గర మనం అలా మాట్లాడగలమా? మనం ఎక్కడ డ్యూటీ చేస్తా ఉంటే తీసి పక్కన పడేస్తాడు. మన ప్లేస్లో ఇంకొకటి వస్తాడు. కానీ మన అమ్మ నాన్నతో అలా మాట్లాడతామా? అఫ్కోర్స్ ఇంట్లో కొంచెం క్లోజ్గా ఉంటాం కాబట్టి ఆ స్వేచ్ఛ పిల్లలకు ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు వచ్చేసి తప్పు చేసిన నరుడు, అసలు తప్పు చేసిన నరుడితో దేవుడు ఎందుకు మాట్లాడాలి? దేవుని మనసు మనకు అర్థం కాదండి. చాలా మంది మాట్లాడే మాటలు ఏంటంటే దేవుడు ఎంత కరుణ లేనివాడు, అసలు దేవుడు తీసుకెళ్ళి నరకంలో పడేటువంటి పిల్లల్ని ఆ నరకంలో కాల్చేయటం ఏంటి, అసలు దేవుడు కొంచెమన్నా జాలి దయ కరుణ అలాంటివి ఉన్నాయంటారు. దేవుని మనసు మనకు అర్థమైపోతే దేవుడు ఒక్క మాట కూడా అనలేమండి. నోరు తెలిసి దేవుడు ఒక్క మాట కూడా అనలేము. ఎందుకంటే ఆయన ప్రేమ మనకు అర్థమైపోతుంది. అదంగా తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఆయన సహవాసం నుంచి గెంటేయాలి కదా. మరలా ఆ తప్పుకు పరిష్కారం కూడా 3:15 అక్కడే యేసుప్రభుని ఆయనకు ప్రస్తావన తీసుకొస్తాడు. అది కానీ 3:15 అవాదములు ఎప్పుడైతే తప్పు చేస్తారో ఆ పాపానికి పరిష్కారం వెంటనే చూపించేశాడు. ఆ బొమ్మ తప్పు చేసింది. ఆదాం దగ్గరకు వచ్చేసి ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడున్నావు అంటున్నాడు. ఆలోచించండి ఒకసారి. అక్కడ ఆదాం గారు ఎక్కడున్నారో దేవుడికి తెలియదా? మామూలుగా మనం ఫోన్ చేసి బ్రదర్ మీరు ఎక్కడున్నారు, సిస్టర్ మీరు ఎక్కడున్నారు అని అడుగుతాం. ఎందుకు? భూమి మీద మనకు ఒకరొకరు కనపడము. ఎదురుగుంటే కనపడతాం, పక్క గోడ అవతలు ఉంటే కూడా కనపడము. అట్లాంటిది దేవుడు అడుగుతున్నాడు ఆదాం గారితో, నువ్వు ఎక్కడున్నావు అని. దేవుడు తెలియదా ఆదాం గారు చెట్టు చాటున్నాడు అనే సంగతి? మరి ఎందుకు అడుగుతున్నాడు? ఒకసారి ఆలోచించండి మీకు తెలిసిన జ్ఞానంతో. దేనికి ప్రశ్నిస్తున్నాడు? ఏం చేసేవంటలా ఎక్కడున్నావు అంటున్నాడు. క్లియర్గా చూడండి. అక్కడ నువ్వు ఎక్కడున్నావు? చెట్టు చాటును దాక్కున్నాడు కదా. చెట్టు చాటును దాక్కుంటే ఆదాం గారు కనపడ్డా దేవుడికి? ఆయన చెట్టు చాటును ఉన్న సంగతి ఆదాం గారు కూడా తెలుసు కదా. మరి ఎందుకు అదే విషయాన్ని పదే అడుగుతున్నాడు? నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాం గారికి గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆయన పాపంలో ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఎంత మంచివాడు, ఎంత ప్రేమమయుడు. మన తప్పు మనకి తెలియజేసి, ఎందుకంటే మన తప్పు మనకు తెలియలేదు అనుకో పరిష్కారం దొరకదు. మనకి పరిష్కారం దగ్గరకు వెళ్ళాం. ఇప్పుడు మనం అందరం కూడా హాస్పిటల్కి వెళ్ళేసి టెస్ట్ చేయించుకుంటాం. ఎందుకు టెస్ట్ చేయించుకుంటాం? సమస్య ఎందుకు తెలిస్తే పరిష్కారం దగ్గరికి వెళ్తాం. దానికి స్పెషలిస్ట్ ఎవరున్నారు అక్కడికి వెళ్తాం. మనకు సమస్య తెలియలేదు అనుకోండి, చక్కగా అలా బ్రత్ చేసుకుంటూ సడన్గా తెచ్చుకోండి. చాలా మంది బీపీలు చెక్ చేస్తారు, షుగర్లు చెక్ చేస్తారు. సడన్ గా వీడు బాగా తిరుగుతున్నాడే, నిన్న మొన్న కలిసాడు మాతోటి, సడన్ గా చనిపోయాడు, బయట వాడు బోర్డు పెట్టేస్తారు. దేని చనిపోయాడు? చెక్ చేసుకోలేదు. సో ఇప్పుడు అలాగనే దేవుడు ఆదాం గారు తప్పు చేసినా సరే మరలా ఆదాం దగ్గర నరమాత్రుడు, మనం కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చదివితే అసలు నరుడు జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడిని అయినా అంటాడు. అంత శక్తిమంతుడు, అంత సర్వజ్ఞుడు, సృష్టికర్త దేవుడు. ఆయన పాపి అయిన మనిషి దగ్గరకు వచ్చేసి, పరలోకాన్ని విడిచి పాపుడైన మనిషి దగ్గరకు వచ్చేసి, ఆయన నువ్వు ఎక్కడున్నావు, నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాడు. ఏం ప్రేమ అర్థమవుతుందండి? ఇంకెక్కడంటే చంపి నరకానికి పంపించేది? అక్కడే పరిష్కారం కూడా చూపించాడు. ఇందా మనం యేసుప్రభు గురించి మాట్లాడుకుంటే ఓకే. యోబు గారి విషయం దగ్గరకు వచ్చేది, యోబు గారు కూడా ఎక్కడ తప్పు చేయలేదు కదా. అంటే దేవుని సంకల్పంలో నరుడు పాపం చేయకుండా బ్రతకగలడు. మనం పాపం చేసి పాపం శరీరాన్ని దేవుడు ఇచ్చాడు, బూతులాడే నోరు దేవుడు ఇచ్చాడంటే తప్పు. అబద్ధాలాడే నోరు దేవుడు ఇచ్చాడంటే తప్పు. మనం ఎందుకు అబద్ధాలు ఆడుతున్నా అది కూడా చెప్తాను. మనం ఎందుకు మోసం చేస్తున్నామో, ఎందుకు మనం పాపంలో పడేమో అది కూడా చెప్తా బైబిల్లో. ఎందుకంటే ఇది మన బ్రతుకు పుస్తకం. ఈ బ్రతుకు పుస్తకాన్ని మనం రోజు పఠిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, మనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యోబు గారు ఏ తప్పు చేయకుండా బ్రతికాడు. ఓకే. తర్వాత యవనస్తుడు యోసేపు గారు మన అందరికీ తెలుసు, ఆదికాండం 39వ అధ్యాయం. ఒక యవనస్తుడు పాపం చేయటానికి తన శరీరంలో జరుగుతున్న మార్పులను బట్టి ఆయన లేకుండా. ఒక యవనస్తుడు పాపం చేయటానికి తన శరీరంలో జరుగుతున్న మార్పులు, దానితో పాటు ఒక స్త్రీ శోధన. మామూలుగానే ఎక్కడ తప్పు చేద్దామని యవనస్తులు తిరుగుతూ ఉంటారు, స్త్రీలైనా పురుషులైనా. ఎందుకంటే వాళ్ళ శరీరంలో జరుగుతున్న మార్పులను బట్టి, వాళ్ళు వింటున్న
మాటలను బట్టి, వాళ్ళు చూస్తున్న క్రియలను బట్టి, కార్యక్రమాలను బట్టి ఖచ్చితంగా పాపం చేయడానికి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అట్లాంటిది ఒక యవనస్తుడిని ప్రతిరోజు అని ఉంటుంది. ఒక స్త్రీ వేధిస్తూ ఉంటే ఎలా ఉండగలిగాడు? మరి యేసోపు దగ్గరికి వెళ్ళేసి పాపం చేసి శరీరాన్ని దేవుడు ఇచ్చేడు కదా అని మనం మాట్లాడగలమా? అప్లై చేయగలమా? యోగు గారి దగ్గర అప్లై చేయలేకపోయి, యేసు ప్రభు దగ్గర అప్లై చేయలేకపోయి, ఒక యవనస్తుడి దగ్గర కూడా అప్లై చేయలేకపోయాం పాపం చేయడానికి. అంటే దేవుని సంకల్పంలో నరుడు పాపం చేయకుండా ఉండేవాడిగానే చేశాడు దేవుడు. మన తిమోతి పత్రికలు చదివాం కదా, దేవుడు ఎలాగైతే తన స్వభావానికి వ్యతిరేకంగా పాపం చేయడు, అలాగనే నరుడు కూడా తన స్వభావానికి వ్యతిరేకంగా పాపం చేయడు. ఇప్పుడు యేసోపు గారు పాపం చేయకుండా ఎలా ఉండగలిగాడు? తన స్వభావం కాదు, పాపం చేసే స్వభావం తనది కాదు. అందుకే ఘోరమైన దుష్కార్యం చేసి నేను దేవునికి ఎట్లు విరోధి అవుతున్నా అంటాడు. మరి మనం ఎందుకు పాపం చేస్తున్నాం? అలాంటి శరీరంలో ఉన్నాం కదా మనం కూడా. యేసుప్రభు అంటే దేవుడు అన్నాం, ఓకే. మరి యోగు గారు తప్పు చేయట్లేదు, యేసోపు గారు తప్పు చేయట్లేదు. మరి మనం ఎందుకు తప్పు చేస్తున్నాం? మనం ఎందుకు పాపం చేస్తున్నాం? మనం ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాం? నేరాలు, ఘోరాలు, మోసాలు ఎందుకు చేస్తున్నాం? అంటే ఇలా మనం చదువుకున్నాం కదా 7:14, పాపానికి అమ్ముడు పోయాం. పాపాన్ని మనం ఏలాల్సింది పోయి పాపానికి మనం అమ్ముడు పోయాం కాబట్టి మనల్ని పాపం ఏళ్తాం. మీరు ఆ 7వ అధ్యాయం చదివితే వీలైతే తర్వాత రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొత్తం చదవండి. మంచి చేయాలని ఉన్నా సరే మంచి చేయలేకపోతున్నామంట. పాపానికి అమ్ముడు పోయినప్పుడు. మంచి చేయాలని కోరిక నాకుంది. నరుడుగా దేవుని స్వభావం మనకేంటంటే మంచి చేసే స్వభావం మనకు ఉంది, కానీ మంచి చేయలేకపోతున్నా. చెయ్యవద్దు అనుకున్న కీడే చేస్తున్నానంట. అదేంటి? ఇప్పుడు మనం ఏం తినాలనుకుంటామో తెలిసే తింటామా? మనం ఏం మాట్లాడాలనుకున్నా తెలిసే మాట్లాడతామా? ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి మనకు నచ్చే వెళ్తాం కదా. కానీ మన పాపానికి అమ్ముడుపోయినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మంచి చేయాలని ఉంటుంది, కానీ మంచి చేయలేము. చేయొద్దు అనుకున్న కీడు చేస్తాం. ఎంత దారుణం చూడండి. చేయొద్దు అనుకున్న కీడు ఎలా చేస్తాం? చేయాలనుకున్న మంచి చేయలేకుండా. చేయాలనుకున్న కోరిక ఉంటుంది, కానీ చేసే సామర్థ్యం లేదు. మంచి చేసే సామర్థ్యం లేదు. ఎప్పుడు వస్తుంది ఆ పరిస్థితి అంటే పాపానికి అమ్ముడుపోయింది. మరి ఇలాంటి పరిస్థితిలో నరులు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని అలా వదిలేయలేదు. పాపంలో తన పిల్లలు పాపంలో పడిపోతారని దేవుడికి ముందే తెలుసు. తన పిల్లలు పాపంలో పడిపోతారు. కొంతమంది అయితే పాపం చేయకుండా బ్రతుకుతారు. కానీ అందరికీ కలిపి ఒకటే పరిష్కారంగా దేవుడు తను ఏదైతే సంకల్పించాడు, ఇందాక అన్నగారు ప్రస్తావించాడు, సంకల్పం. ఇది సంకల్పం అంటే ఏంటి? ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూస్తే, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, పేజీలో ఉంటుంది. 756వ పేజీ. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఏమంటున్నాడంటే దేవుడు తను ఏదైతే సంకల్పించాడో అది తన ప్రవక్తలకు తెలియజేయకుండా దేవుడు ఏం చేయడంట. దేవుడు సంకల్పించిన ఆ సంకల్పం ముందుగా తన ప్రవక్తలకి దేవుడు తెలియజేస్తాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేసి చంపితిరి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? దేవుడు నిశ్చయించిన సంకల్పం. అసలు సంకల్పం ఎందుకు? ఇందాక మన బాప్తిస్మం ఎందుకని మాట్లాడుతున్నాం కదా, దాని గురించి సంకల్పం. అందరూ మాట్లాడుతున్నారు కదా బయట, దేవుని గురించి తెలియని వాళ్ళు, దేవుని మనసు ఏంటో అర్థం కాని వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు ఎందుకు మనం తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు, దేవుడికి జాలి లేదా, దయ లేదని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళందరూ తెలియని విషయం ఏంటంటే మనం పుట్టక ముందే, సృష్టి కార్యక్రమాలు జరగక ముందే, మనం ఏ భూమి మీద చేస్తున్నా ఆ భూమి కూడా పుట్టక ముందే, పరలోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నప్పుడే దేవుడు అప్పుడే సంకల్పించడం. సంకల్పము అదేంటంటే తన పిల్లలందరూ కూడా తన ఎద్దుకు రావడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం, ఒక ప్లాన్ అది. ఆ సంకల్పం మనకు ముఖ్యంగా 5 విషయాలు ఉంటాయి. మీరు ఎలాగ నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి ఆ విషయాలు బట్టి చెప్తాను. సంకల్పం ప్రతి చోట మనం చదువుతూ ఉంటాం.
ఇప్పుడు ఆమోస్ గ్రంథంలో కూడా చదివాం దేవుని యొక్క నిశ్చయించిన సంకల్పం. అపోస్తుల కార్యంలో కూడా చదివాం. ఇందాక అన్నగారు మనకు కొన్ని రిఫరెన్సెస్ చూపించారు. దానిలో కూడా దేవుని సంకల్పం అని వస్తుంది. అయితే ఈ సంకల్పం అన్నిటి విషయాలు మనకి మేజర్గా 5 విషయాలు కనపడతాయి. మెయిన్గా 5 విషయాలు కనపడతాయి దేవుని యొక్క సంకల్పంలో. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి. అప్పుడు మనం పొట్లేదు ఆలోచించండి. అసలు దేవుని మనసు మనకు అర్థమైపోయింది. ఇందాక చెప్పినట్టుగా దేవుని ఒక మాట అంటానికి మనకు నోరు రాదండి. ఇప్పుడు మనం పాపం చేస్తుంటే సృష్టి కార్యక్రమాలు జరగక ముందు యేసు ప్రభు నా పాపం కోసం చనిపోవాలని జగత్తున్నది వేయబడక ముందే నిర్ణయించాడంటే అది ఎంత గొప్ప ప్రేమ అర్థమవుతుందా దేవుని మనసు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. మనందరికీ తెలిసిన సందర్భాలు ఇవన్నీ. అంటే దేవుని సంకల్పం గురించి ఒకసారి మనం మాట్లాడుతుంటే మనం అప్పుడు డైరెక్ట్గా బాప్తిసాల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతుంది. మీరు ఎరుగుదురు కదా ఆయన అంటే ప్రభు యేసుక్రీస్తు వారు జగత్తుకున్నది వేయబడక మునిపే నియమించబడింది. ఎప్పుడు? జగత్తుకున్నది వేయబడక మునిపే నిర్ణయించబడ్డాడంట. దేనికోసం? ఇదిగో నీ పాపం కోసం నా పాపం కోసం చనిపోవాలి. కానీ మనకేమో దేవుని దగ్గరికి రావడానికి, చర్చికి వెళ్ళటానికి, దేవుని గురించి మనం 4 విషయాలు మాట్లాడటానికి మనకేమో నోరు రాదు. కానీ ఆ దేవుడేమో మళ్ళీ ఎంతగా ప్రేమిస్తున్నాడంటే జగత్తుకున్నది వేయబడక మునిపే రాబోయే తరాల్లో ప్రారంభం నుంచి ఆదాం గారు మొదలుకొని మరల యేసు ప్రభు సెకండ్ కమింగ్ భూమికి వచ్చేంత వరకు మరల అందరూ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోవాలని దేవుడు సంకల్పించాడు. అది దేవుని యొక్క సంకల్పం ఒక భాగం. క్రీస్తు ప్రభు యొక్క బలి. వీలైతే వాటి విషయాలు మరలా మనం రాబోయే రోజుల్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అది క్రీస్తు ప్రభు యొక్క బలి మొదటిది. తర్వాత రెండో విషయం ఏంటంటే అపోస్తుల బోధ. దేవుని సంకల్పంలో అనేది అపోస్తుల బోధ అనేది కూడా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘం. మొట్టమొదటి క్రీస్తు ప్రభు యొక్క బలి, తర్వాత అపోస్తుల బోధ, తర్వాత అపోస్తుల సంఘం, క్రీస్తు ప్రభు యొక్క సంఘం. 4వ విషయం ఏంటంటే మనం ఆల్రెడీ దేవునికి కుమారులు. కానీ మనం పాపం చేసినప్పుడు మనం మన తండ్రిని మార్చేసుకుంటున్నాం. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మన తండ్రిని మార్చేసుకుంటాం. అప్పుడు అపవాది మన తండ్రి అయిపోయాడు. కానీ అపవాది తండ్రి అయిపోయిన మనల్ని మరలా క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా తిరిగి తన యొక్క దత్తపుత్రులుగా స్వీకరిస్తాడు. దత్త స్వీకారం అంటాడు. 4వ విషయం దత్త స్వీకారం. 5వ విషయం ఏంటంటే నరులందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడాలి. మనం ఇందాక యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు విన్నాం కదా. దేవుని సంకల్పంలో నరుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, అలా మనం ఎవరూ బ్రతకలేకపోయాం కాబట్టి రక్త మాంసాల్లో ఉండి యేసు ప్రభు ఎలా బ్రతికాడో మనము కూడా అలా బ్రతకాలి. అది దేవుని సంకల్పంలో భాగం. 5 విషయాలు దేవుని సంకల్పంలో: యేసు ప్రభు యొక్క బలి, అపోస్తుల బోధ, సంఘము, దత్త స్వీకారము, మనమందరం కూడా క్రీస్తు స్వరూపులకు మార్చబడటం. మనమందరం కూడా యేసు ప్రభు ఎలా ఉన్నారు, ఎలాంటి సుగుణాలతో బ్రతికాడో మనం కూడా అలా బ్రతకాలని దేవుని సంకల్పంలో భాగం. ఈ 5 విషయాలు వీలైతే ఒక్కొక్కటి ఒక గంట అన్నా నేర్చుకుంటే కానీ మనకు కొంచెం విషయం కొంచెం కాదు కొంచెం అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం అక్కడ రాకుండా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం బాప్తిజం గురించి నేర్చుకుంటాం కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళామంటే మళ్ళీ బాప్తిజం దగ్గరికి రాలేదు. ఓకే, అయితే ఎప్పుడైతే మనం తప్పు చేసామో, పాపం చేసామో, దానికి ప్రారంభమైన దేవుడు 3:5లో 3:15లో పరిష్కారం కూడా చూపించాడు. మీకు ఇందాక భూమి మీదకి వచ్చిన నరులందరూ కూడా 3 భాగాలని చెప్పాను. 3 యుగాల్లో: పితరుల యుగము, ప్రవక్తల యుగము, క్రీస్తు యుగము. మరి పితరుల యుగంలో కూడా మనం ఆలోచిస్తే పితరుల యుగంలో కూడా నరులు ఉన్నారు కదా. మరి పితరుల యుగంలో కూడా నరులు ఉన్నప్పుడు వాళ్ళు పాపం చేస్తే పరిష్కారం ఎలా దొరికింది వాళ్ళకి? ఇందాక అన్నగారు చూపించారు మనకు పేతురు గారు రాసిన పత్రికలో. ఇతరుల యుగంలో కూడా బాప్తిజం ఉంది. దానికంటే ముందు ఇంకొక మంచి మాట చూద్దాం. మనకి ఈ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి
కాబట్టి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొంది మారు మనసు పొందుటయు దేవుని అందరికి దేవుని అందరి విశ్వాసమును బాప్తిసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం క్రీస్తును గురించిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సంపూర్ణముడు సాగిపోదును. ఇక్కడ ఆగుదాం ఒకసారి. ఇక్కడ బాప్తిసం దగ్గర మీరు జాగ్రత్తగా చదవండి తెలుగులో. అక్కడ ఏమని ఉంది? బాప్తిస్మములునా ఒకటా ఒకటి కంటే ఎక్కువ ఉంది అక్కడ. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమని ఉంటుంది? బాప్తిసాలు ఏదైనా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంటుంది? శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ మీ తీర్పు విషయమై ఒకటే నిరీక్షణ ఉండుటకు 5వ వచనం చదవమ్మా డైరెక్ట్ గా. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మం ఒకటే. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తే మనం బాప్తిస్మములు అని ఉన్నాయి, ఇక్కడేమో బాప్తిస్మములు అని ఉన్నాయి, అక్కడేమో బాప్తిస్మం ఒకటేనే ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఒక్కటైన బాప్తిస్మం ఏంటిదో అది ఎరిగి మనం బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మాలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాం? పితరుల యుగంలో ఉన్నామా? ప్రవక్తల యుగంలో ఉన్నా? క్రీస్తు యుగంలో ఉన్నామా? మనం క్రీస్తు యుగంలో ఉన్నాం. పితరుల యుగం అంటే ఏది? ఆదాం గారు మొదలుకొని మోషే గారి వరకు పితరుల యుగం. మోషే గారు మొదలుకొని క్రీస్తు ప్రభు వరకు ప్రవక్తల యుగం, మోషే యుగం. ప్రభు వారి దగ్గర నుంచి మళ్ళీ యేసు ప్రభు సెకండ్ కమింగ్ వచ్చేంత వరకు అది క్రీస్తు యుగం. ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? క్రీస్తు యుగంలో ఉన్నాం. క్రీస్తు యుగంలో ఉంటే ప్రవక్తల యుగంలో మనుషులు ఉన్నారు, వాళ్ళు బాప్తిసం పొందారు. పితరుల యుగంలో మనుషులు ఉన్నారు, వాళ్ళు పాపానికి బాప్తిసం పొందారు. క్రీస్తు యుగంలో బాప్తిసం పొందుతున్నారు. ఇప్పుడు ఈ 3 యుగాల్లో ఉన్న మనము ఏ బాప్తిసం పొందాలి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం మనం ఏం చూస్తాం? బాప్తిస్మములు అని ఉన్నాయి, ఒకటికంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఏ బాప్తిసం పొందాలి? మరి అర్థమవుతుందని చెప్తుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్రెడీ బాప్తిస్మం అంటే ఒకటే, పరలోకానికి వెళ్ళే బాప్తిసం ఒకటే. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బాప్తిస్మాలు ఉన్నాయి. ఏ బాప్తిసం పొందాలి మనం? అది చూద్దాం. ఇప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 మాట 19 నుంచి. దేవుని దీర్ఘశాంతము యుగమును కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దాని సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తున్నది. దాని సాదృశ్యమైన బాప్తిస్మం. వాళ్ళకున్న బాప్తిస్మం ఎలాంటిది? మళ్ళా నీడలో మునిగారా? వాళ్ళు ఓడలోకి వెళ్ళిపోయారు. అంతే. ప్రమాదం ఉందని తెలిసింది, గుర్తుపెట్టుకుంది. ప్రమాదం ఉందని తెలిసింది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి రక్షణ ఓడ. 11వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రక్షణ ఓడ. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో వాళ్ళు వెళ్ళింది ఎక్కడికి? దేంట్లోకి? ఆ బాప్తిసం పొందడం వల్ల వాళ్ళకి వచ్చిన మేలేంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11-7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అంటే వాళ్ళు ఆ ఓడలోకి వెళ్ళటమే వాళ్ళకి బాప్తిసం అని చెప్తున్నాడు దేవుడు. అది పితరుల యుగంలో ఉన్న బాప్తిసం. అర్థమవుతుందా? అది పితరుల యుగంలో ఉన్న బాప్తిసం. ఏంటి? ఓడలోకి వెళితే వాళ్ళకి రక్షణ వస్తుంది. తర్వాత మోషే యుగానికి వస్తాయి. మోషే యుగంలో కూడా బాప్తిసం ఉంది. అది ఎలాంటి బాప్తిస్మము? అదే 11వ అధ్యాయం 29 వచ్చిన చూడండి ఒకసారి.
ఫిబ్రవరికి రాసిన పత్రిక 11:29లో విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి వారి వారు పొడి నేల మీద పొడి నేల మీద నడిచినట్లు నడిచినట్లు ఎర్ర ఎర్ర సముద్రములో పడి నడిచిపోయి ఐగుప్తులను అలాగే చేయి చూసి మునిగిపోయి విశ్వాసమును బట్టి వారు పొడి నేల ఎర్ర సముద్రంలో మామూలు నేల మీద నడిచిపోయారు, పొడి నేల మీద. దాన్ని కూడా దేవుడు ఏమన్నాడంటే బాప్తిస్మం అని చెప్పినాడు. ఇందా మనం చదివాం కదా అనగా చూపించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అర్థమవుతుందా? ఇప్పుడు మరి మనం ఏ బాప్తిస్మం పొందాలి? ఓడలకు వెళ్ళటం బాప్తిస్మే, ఎర్ర సముద్రంలో నడిచిపోవటం బాప్తిస్మే. దాన్ని దేవుడు బాప్తిస్మనే చెప్పాడు. మరలా వారికి శుద్ధ హృదయాన్ని కలుగు చేయడానికి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మీద ఇందాక అన్న చెప్పినట్టుగా ఎహెజ్కేలు గ్రంథము 35వ అధ్యాయము 36వ అధ్యాయము 36-25 శుద్ధ జలం కలుగుతున్నాడు కదా. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనంలో మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతే తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా కట్టడను అనుసరించిన వారిగాను నా విధులను గైకొన్న వారిగా మిమ్ములు చేసేదను. ఇది కూడా బాప్తిస్మనే అంటున్నాడు. మరి ఇప్పుడు మెజిస్ట్రేట్ వచ్చినట్టుగా చిలకరింపు ఆ శుద్ధ జలాన్ని చల్లితే సరిపోతుందా? ఆ మధ్యకాలంలో ఒకటి చేశాడు కదా విజయవాడలో, ఆ స్ప్రే మన పొలానికి స్ప్రే కొట్టినట్టుగా కొడుతున్నాడు అంట. అది కూడా బాప్తిస్మం అనుకుందామా? రక్షణ వస్తుందా? నోవహ్ గారి కుటుంబం రక్షించబడాలంటే బాప్తిస్మం పొందారు, రక్షణ ఓడులోకి వెళ్ళారు. వీళ్ళు ఎర్ర సముద్రంలో నడిచారు, రక్షించబడ్డారు. మరి వీళ్ళతో పాటు వెనక సైన్యం కూడా ఎర్ర సముద్రం నడిచారు కదా, వాళ్ళు రక్షించబడ్డారా? లేదు కదా. మరి ఇప్పుడు బాప్తిస్మం ఇవ్వడానికి ఒక ఆయన వచ్చాడు పరలోకం నుంచి. బాప్తిస్మం ఇవ్వడానికే దేవుడు పర్టికులర్ గా ఒక వ్యక్తిని పంపించాడు. బాప్తిస్మం ఎంత విలువైంది ఆలోచించండి. ఎవరైనా బాప్తిస్మం ఇవ్వడానికి పరలోకం నుంచి దేవుడు ఒక ఆయన పంపించాడు. కేవలం బాప్తిస్మం ఇవ్వడం కోసం ఆయన పని. యోహాను గారు. అంటే నేను ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే కొంచెం అలర్ట్ అవుతామని. అంటే మనకు తెలిసిన విషయాలే మనం ఇక్కడే ఉంటాం, మన మైండ్ నెగిటివ్ పోకుండా ఉంటుంది. అందుకే ప్రశ్నించుకునేది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పరలోకం నుంచి వచ్చాడు. ఆయన పని ఏంటిది? బాప్తిస్మం ఇవ్వడం కోసమే వచ్చాడు ఆయన. ఆయన కూడా బాప్తిస్మం ఇచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందుటని యోదే అరణ్యంలో ప్రకటించుచుండెను. బాప్తిస్మం పొందడానికి అక్కడ కూడా యోహాను గారు కూడా బాప్తిస్మం ఇచ్చాడు. ఆ బాప్తిస్మం దేనికోసం? మారు మనసు నిమిత్తం బాప్తిస్మం. ఓకేనా? ఓడలోకి వెళ్ళింది బాప్తిస్మే, సముద్రంలో నడిచింది బాప్తిస్మే, శుద్ధ జలాన్ని చల్లింది బాప్తిస్మే, మారు మనసు నిమిత్తం పొందేది బాప్తిస్మే. ఇన్ని బాప్తిసాలు ఉన్నాయి. ఇంకో బాప్తిసాలను కూడా చూద్దాం. మనందరి బాగా సుపరిచితమైన బాప్తిస్మం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37-38 వచనాల్లో. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని అడగగా పేతురు గారు మాట్లాడుతున్నా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదు. ఇప్పుడు ఇన్ని బాప్తిసాలు చూసాం కదా, సుమారు 6 బాప్తిసాలు చూసాం. ఇప్పుడు వీటిలో మనం ఏ బాప్తిసం పొందితే మనకి పాప క్షమాపణ కలుగుతుంది?
ఆలోచించండి ఒకసారి. అన్ని బాప్తీసాలే, అన్ని బైబిల్లోనే ఉన్నాయి, అన్ని దేవుడు పెట్టినవి. మనం ఏ యుగంలో ఉన్నాము, ఏ చట్టం కింద ఉన్నాము, ఇప్పుడు ఈ యుగంలో ఉన్న మనుషులకి దేవుడు ఏర్పాటు చేసిన బాప్తిస్మం ఏంటిది అది తెలిస్తే అప్పుడు మనకి పాపానికి క్షమాపణ దొరుకుతుంది. అలా కాకుండా బైబిల్లో ఉంది కదా బాప్తిస్మాలని మనం కూడా ఓడగట్టుంది అంటే వెళ్తే మనకు రక్షణ రాదు. మనం సముద్రంలోకి వెళ్ళినా మనకు రక్షణ రాదు. శుద్ధ జలానికి వెళ్ళినా మనకు రక్షణ రాదు. ఇప్పుడు యోహాను గారికి ఇచ్చిన బాప్తిసం విషయంలో కూడా అది కూడా మారు మనసు నిమిత్తమైన బాప్తిసం. దానివల్ల కూడా మనకి రక్షణ రాదు. అందుకని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన మాట ఏమంటున్నాడు చూడండి అక్కడ. పద్దెనిమిది వచ్చిన నుండి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ఇప్పుడు మనం బాప్తిసం పొందాలి. అది ఎలా అలా బాప్తిసం పొందడం వల్ల మనకు కలిగే మేలేంటిది? మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు వస్తాడు మళ్ళీ. ఇంకా మనం చూసాం కదా 2:37 అక్కడ ఏమేమి జరుగుతాయో వీలైతే నెక్స్ట్ క్లాస్లో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం బాప్తిసం పొందడం వల్ల మనకు కలిగే మేలేంటి, బాప్తిసంలో అసలు మనకి ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఎక్కువ విషయాలు మనం వినేసామనుకో కన్ఫ్యూజన్ అయిపోయి రేపు బాప్తిసం పొందే నాటికి ఎందుకు బాప్తిసం పొందామో మనకు గుర్తుండదు. అర్థమవుతుందా? ప్రారంభం నుంచి కొన్ని విషయాలు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, తన స్వభావంలో పుట్టించాడు. ఆయన ఎలాగైతే తన స్వభావానికి వ్యతిరేకంగా పాపం చేయడో ఆయన స్వభావంలో చేయబడ్డ మనం కూడా పాపం చేయకుండా ఉండేవారిగానే పుట్టించాడు. కానీ ఎప్పుడైతే మనము పాపానికి అమ్ముడు పోతామో మనము స్వేచ్ఛను కోల్పోతాం. అసలు మనం పాపం చేయడానికి కారణమే దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలు. మనం పాపం చేయడానికి కారణమే దేవుడు మనకి ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను బట్టి మనం తప్పు చేశాం. దేవుడు మనకు అంత స్వేచ్ఛ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మన దేవుని స్వరూపంలో చేయబడినట్టు కాదు. అసలు దేవుడు మనకు అంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడండి? దేవుడు చక్కగా తన కంట్రోల్లో మనం పెట్టుకోవచ్చు కదండి. అప్పుడు మన దేవుని కుమారులు అవుతాం, బానిసలు అవుతాం. సో దేవుడు మనకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చినా సరే మనం తప్పు చేయకుండా ఉండొచ్చు అనడానికి బైబిల్లో మనం 3 చూసాం. యేసు ప్రభువు కాకుండా కూడా వాడు మనలాగే ఉన్నారు, కానీ వాళ్ళు ఏ తప్పు చేయకుండా బ్రతికారు. అంటే దేవుడి దృష్టిలో నరుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారు, అలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారు. కానీ మనము ఎందుకు పాపం చేస్తున్నామంటే మనకై మనము పాపానికి అమ్ముడు పోయి కయ్యను కాదు వాళ్ళే మనం పాపానికి అమ్ముడు పోయాం కాబట్టి పాపం ఏది చెప్తే అది చేస్తున్నాం. పాపం చేయకుండా ఉండాలని అనుకుంటున్నాం కానీ చేయలేకుండా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఏదైతే మనం పాపానికి అమ్ముడు పోయామో అది మనతో పాపం చేపిస్తుంది. పాపం చేయకుండా ఉండటానికి మనకు కోరిక ఉంది, కానీ చేయకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకు చేయకుండా ఉండలేకపోతున్నాం అంటే మనం పాపానికి అమ్ముడు పోయాం కాబట్టి ఆ పాపము మనతో పాపం చేపిస్తుంది. మనం అమ్ముడు పోలేదనుకో యేసు ప్రభువారి వల్లే అసలు పాపం చేయడానికి మనకు అవకాశం ఉండదు. కానీ మనం అమ్ముడు పోయాం కాబట్టి శరీర సంబంధం అయిపోయాం, మనలో ఆత్మ విచక్షణ లేదు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో శరీర సంబంధం అయిపోతాం, ఆత్మ మళ్ళీ పనిచేయదు, విచక్షణ కోల్పోతాం, మంచి ఏదో చెడు ఏదో తెలియదు. ఇప్పుడు మనకు తెలిసి చాలా మంది బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, కొంతమంది స్మోక్ అండ్ డ్రింకింగ్ అని అలాంటి. ఇప్పుడు పెద్దగా హ్యాబిట్ అంటే మనకి సెల్ ఫోన్ కూడా మనకి ఎడిట్ అయిపోయింది, చిన్నలకి పెద్దలకి అందరికి. సెల్ ఫోన్ మన చేతిలో లేకపోతే మన చేతిలో ఆటలేదు. ఆల్రెడీ తాగుపోతాడు కూడా వాళ్ళు తాగకపోతే బ్రెయిన్ పనిచేయదు, స్మోక్ చేసేవాడు పరిస్థితి కూడా అంతే. ఎందుకు? వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోయారు. అలాగనే పాపం మళ్ళీ ఒక చిప్పు పెట్టేసింది మనం అమ్ముడు పోవటం వల్ల. సో మంచి చేయాలని కోరుకున్నా సరే చేయకుండా పోవడానికి కారణం ఏంటంటే మన పాపానికి అమ్ముడు పోయాం. దానికి పరిష్కారం కోసం దేవుడు ఏం చేశాడంటే బాప్తిస్మ కార్యక్రమాన్ని పెట్టాడు. నేను ఆదికాండం 3:15 వెళ్ళలేదు, ఎవరికి చెప్తున్నాను, మరలా వచ్చినప్పుడు క్లాసు దాని గురించి మనం నేర్చుకుంటాం. సో పాపం చేయకుండా ఉండేవాడిగా నరుని కలుగజేశాడు దేవుడు.
కానీ మనం ఎందుకు పాపం చేస్తున్నామో నేర్చుకున్నాం. కానీ పాపం చేయకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. పాపం చేసేవాళ్ళు దేవుడు మనల్ని వదిలేయలేదు. మన పాపానికి పరిష్కారంగా మనకి ఎత్తి చూపిస్తున్నాడు, అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు. ఇప్పుడు ఇక్కడున్న మన అందరిని కూడా పేరు పెట్టి అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడున్నావు. నువ్వు ఎక్కడున్నావో తెలిస్తేనే పరిష్కారం దొరుకుతుంది. మనం ఎక్కడున్నావో మనకు తెలియలేదు అనుకోండి, మనకు పరిష్కారం దొరకదు. ఒకప్పుడు ఇద్దరు దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుని ప్రార్థించడానికి. లోకసువార్త 18వ అధ్యాయంలో సుంకరి పరిచయం నిజంగా చాలా గొప్ప గొప్ప పనులే చేస్తున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, తన ఆస్తిలో దశభాగాలు ఇచ్చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, మంచిదే. కానీ నేను నీతిమంతుడని గొప్పలో పోతున్నాడు, తనకు తానే నీతిమంతులు అనుకుంటున్నాడు. సుంకరికి ఏం తెలుసు, నేను పాపినని తెలుసు. లోకసువార్త 18వ అధ్యాయం చదివితే అక్కడ అదే ఉంటుంది. సుంకరికి ఏం తెలుసు, నేను పాపిని కాబట్టి ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం కాదు. ఎందుకంటే మహాకాశాలకు పైన దేవుడు ఉన్నాడు, ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన నేను పాపినైన నేను నా కళ్ళతో నేను ఆయన చూడలేను, నా కళ్ళతో పాపినైన నేను దేవుడిని చూడలేను, అందుకే నేను ఆకాశం వైపు కళ్ళెత్తను అంటున్నాడు. ఎప్పుడైనా ఆకాశం వైపు కళ్ళెత్తడానికి మనం భయపడ్డామా? ఆకాశం వైపు కళ్ళెత్తడానికి మనం భయపడ్డామా? సుంకరే కాదు, యెషయాగ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, యెషయాగ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఆ దేవదూతలందరూ కూడా దేవుడిని పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తుంటే, యెషయా గారికి ఏమర్థమైందంటే వాళ్ళతో కలిసి పాట పాడలేకపోయాడు. దేవుడు పరిశుద్ధుడని ఆయన కూడా పాట పాడలేక, అయ్యో నేను ఘోరమైన పాపమి, అపవిత్రమైన పెదములు కలిగిన వాడిని, నేను వాళ్ళతో కలిసి పాడలేను. యెషయా గారికి కూడా అర్థమైంది ఆయన పాపని, సుంకరికి అర్థమైంది ఆయన పాపని. కానీ డైరెక్ట్గా దేవుడు వచ్చేసి ఆదాం గారిని అడిగితే ఆదాం గారికి అర్థం కాలేదు, తను ఎక్కడ ఉన్నాడు, పాపంలో ఉన్నాడు సంగతి. ఇప్పుడు మన పేర్లు పెట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవా నువ్వు ఎక్కడున్నావు, ఇష్టపరం ఎక్కడున్నావు, రాముడు మీరు ఎక్కడున్నారా, మనం ఎక్కడున్నావు మనకు తెలుస్తుందా? తెలిస్తే పరిష్కారం దగ్గరికి వెళ్తాం. మనకు రోగం ఉందని తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనకు రోగం లేదని తెలిస్తే ఇందాక మనం మాట్లాడుతుంటే సడన్గా వెళ్ళిపోతాం. అదే మనకి రోగం ఉందని తెలిస్తే అనుకోండి, ట్రీట్మెంట్ చేసుకుంటాం కదా. బీపీ షుగర్లకు మందులు వాడలేదు, సడన్గా చనిపోతాం. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కిడ్నీ ఫెయిల్ అయిపోవచ్చు. అదే తెలిస్తే టాబ్లెట్స్ వాడతాం, దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం వరకు బ్రతకడానికి అవకాశం. అలాగే ఇక్కడ పాపం విషయంలో కూడా మన స్థితి మనకు తెలియాలి. ఇప్పుడు మనకు రోజు స్టేటస్లు చూసి పెట్టి అలవాటు ఉందిగా, అందరికీ స్టేటస్లు చూస్తాం, మనం స్టేటస్లు పెడతా ఉంటాం కదా. కానీ ఏ రోజుకి ఆ రోజు మన స్టేటస్ నేను పవిత్రంగానే ఉన్నానా, పాపం ఏమైనా పడిపోయానా? ఆల్రెడీ బాప్తిజం పొందుంటే పాపంలో పడిపోకుండా నిలబడాలి. ఆల్రెడీ పాపంలో ఉండి బాప్తిజం పొందకుండా పాప క్షమాపణ లేకపోతే పరిష్కారం దగ్గరికి సిలువ ఎదుగు పరిగెత్తాలి. ఆ రాత్రి పౌలు గారు ఎందుకు జైలు అధికారి రాత్రి బాప్తిజం పొందేశాడు? అందరూ తెలిసిన సందర్భాలు కాబట్టి చదివించట్లేదు. ఎందుకు అప్పటికప్పుడే పరిగెత్తుకుంటూ పోయి రాత్రి కుటుంబం బాప్తిజం పొందారు? ఇందాక అన్నగారు చెప్పినట్టుగా ఆ నపుంసి కూడా వెళ్ళే దారిలో ఎందుకు బాప్తిజం పొందాలి? చక్కగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక మంచి రోజు మళ్ళా క్రిస్మస్ కానీ లేదంటే న్యూ ఇయర్ కానీ అలా బాప్తిజం పొందొచ్చు కదా. అంటే బాప్తిజం ఎంత ఎమర్జెన్సీ చూడండి, 108 కంటే ఎమర్జెన్సీ బాప్తిజం అనేది. మనం పాపమని గుర్తించినప్పుడు, మళ్ళీ పాపమని గుర్తించినప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ చూడండి. మన పాపమని గుర్తించలేదనుకోండి, దాన్ని వాయిదా వేసుకుంటానే వస్తాం. ఎందుకంటే దానివల్ల జరిగే ప్రమాదం, పాపం వల్ల జరిగే ప్రమాదం మనకు తెలిస్తే మనం నెక్స్ట్ క్లాస్లో వాటిని వినే ప్రయత్నం చేయాలి. పాపం వల్ల జరిగే ప్రమాదం ఏంటో మనకు తెలిస్తే ప్రమాదం దగ్గరికి వెళ్ళం కదా. ఇప్పుడు ఈ దారిలో కరెంట్ తీగి పడిపోయిందని చెప్పారు, మనకంటే ముందు పోయిన వాళ్ళు ఎవరన్నా, మరలా ఆ దారిని వెళ్తామా? వర్షాకాలం పలానా స్తంభం పట్టుకుంటే కరెంట్ షాక్ వస్తుందని ఎవరో చెప్పారు, ఎందుకని పట్టుకుంటామా? పట్టుకోం కదా, మనకు వివేకం ఉంది కదా. అలాగనే మనం పాపమని గుర్తించినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం దగ్గర పరిగెడతాం. ఎవరు చెప్పరు మనకి, భార్య చెప్పరు, భర్త చెప్పరు, తల్లిదండ్రులు చెప్పరు, సేవకుడు కూడా చెప్పరు నువ్వు బాప్తిజం పొందమని. సేవకుడు కూడా బాప్తిజం పొందమని చెప్పడానికి హక్కు కూడా లేదు. నేను పాపినో కాదు ఆయనకి ఎలా తెలుస్తుంది? మనం పాపులమో కాదు సేవకుడికి ఎలా తెలుస్తుంది? ముందు మనం గుర్తించాలి పాపమని. అఫ్కోర్స్ పిల్లలకి చాలా మంది బాప్తిజం ఇస్తారు, ఫస్ట్ పిల్లలకి పుట్టిన వెంటనే బాప్తిజం ఇస్తారు. ఫస్ట్ పిల్లలకి అసలు బాప్తిజం అవసరం లేదు. టీనేజ్ లోపు పిల్లలు బాప్తిజాలు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలియదు. సాక్షాత్ యేసు ప్రభువు అన్న మాట మనకు తెలుసు కదా, అలాంటి వాళ్ళు ఆటంకపరచొద్దు, అలాంటి వాడితే దేవుని రాజ్యం అంటాడు కదా. ఆల్రెడీ దేవుని రాజ్యంలో ఉన్న పిల్లలు మళ్ళీ బాప్తిజం ఎందుకు?
టీనేజ్ వచ్చిన తర్వాత మంచి ఏదో చెడుదో తెలిసిన తర్వాత నేను పాపం చేస్తున్నాను, ఇది తప్పు ఇది రైట్ అని తెలిసిన వాళ్ళకి బాప్తిస్మం అవసరం. నాకు మీ పాప గురించి కూడా అన్నారు. మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మంచి ఏదో చెడుదో తెలుసు కాబట్టి తెలిస్తే ఓకే, తెలియనప్పుడు బాప్తిస్మం అవసరం లేదు, తీసుకున్నా కూడా ఉపయోగం లేదు. అదేంటో తెలిస్తే తప్పేదో మంచిదో తెలిస్తే అప్పుడు దానికి మళ్ళీ పాపలో పడిపోకుండా ఉండడానికి బాప్తిస్మం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ డౌట్ వస్తుంది, ఆల్రెడీ ఇప్పుడే చాలా పాపాలు చేసేసాం మనం, మన శరీరం మొత్తం దానికి ఎడిట్ అయిపోయింది, అలవాటు పడిపోయింది. మరి దాని నుంచి మనం బయట ఎలా పడతామంటే అందుకే పరిశుద్ధాత్ముడు మనకు సంచితలు వేస్తున్నట్టు. ఇప్పుడు వరకు మనం ఒంటరిగా బతికేసాం పాపం చేస్తున్నప్పుడు, కానీ ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందామో మనలోనికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కాబట్టి ఆయన మనం చేయబట్టుకొని పరలోకం వరకు నడిపిస్తాడు. మన ప్రార్థన చేయడం రాకపోయినా, వాక్యం చదవడం రాకపోయినా, బైబిల్ చదవడం రాకపోయినా, ఏమి రాకపోయినా ఎలా పరిశుద్ధంగా బ్రతకాలో ఆయన చేయబట్టుకొని నడిపిస్తాడు మనల్ని. ఆ ధైర్యం ఉంటుంది మనకు. అసలు భయపడదు. ఇందాక మనం ఆదాం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదాము నువ్వు ఎక్కడున్నాను చెడు చేయడం దాక్కున్నాడు, భయపడిపోతున్నాడు, భయపడుతున్నాడు. కానీ పరిశుద్ధాత్మ మళ్ళీ ఉంటే భయపడదు, దేనికి భయపడదు, మరణానికి కూడా భయపడదు. ఎందుకంటే ఆ మరణాన్ని జయించిన వాడిని మనం ధరించుకుంటాం బాప్తిస్మం. కల్పిల్ రాసిన పత్రిక 3:27 చూద్దాం అన్నమాట, ముగిచ్చేస్తాను. బాప్తిస్మంలో మనకి అంత ధైర్యం ఎలా వస్తుందంటే, కల్పిల్ రాసిన పత్రిక 3:27 చదువుతున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మనం బాప్తిస్మం పొందడం వల్ల మనకు అంత ధైర్యం ఎలా వస్తుందంటే అప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు, క్రీస్తునే మనం ధరించుకుంటున్నాం. ఇప్పుడు షర్ట్ ఎలా ధరించుకున్నాము, మీరు శారీస్ ఎలా ధరించుకుంటారో అలా క్రీస్తునే మనం ధరించుకుంటాం. అప్పుడు మనకి అసలు భయం అనేది ఉండదు. ఎందుకంటే మన ప్రభు ఆయన దేవుడు కదా, ఆయన మనతో ఉంటే మనకి ఎలా భయం ఉంటుంది. అక్కడ దేవుని సంగమా ఎంతవరకు ఉన్న మాటలన్నీ 10 మంది ధ్యానించుకుంటూ నెక్స్ట్ వారం కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకొని బాప్తిస్మం యొక్క అవసరత ఏంటో, బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, బాప్తిస్మం పొందిన తర్వాత ఎలా ఉండాలి, అసలు బాప్తిస్మంలో ఏం జరుగుతుంది, ముందు బాప్తిస్మంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చూసామంటే ఏ బాప్తిస్మం తీసుకోవాలో చూసాం అంతే. అర్థమవుతుందా? నరుడు పాపం చేయకుండా ఉండేవాడిగానే పుట్టించాడు దేవుడు. అయినా మనం పాపం ఎందుకు చేస్తున్నామంటే అమ్ముడు పోయాం కాబట్టి పాపం చేస్తున్నాం. దేవుడు మనం పాపం చేసాను మనం వదిలేయలేదు. పాపానికి పరిష్కారం కూడా దేవుడే చూపించాడు. అది కూడా జగత్తునది వేయబడక ముందే, ఆ జగత్తునది వేయబడక ముందే క్రీస్తు మన కోసం బలైపోవాలి దేవుడు సంకల్పించాడు. ఇప్పుడు ఆ క్రీస్తు ప్రభు దగ్గరికి మనం ఎలా రావాలి, అది దేవుడి సంకల్పంలో క్రీస్తు అపోస్తుల యొక్క బోధ. ఇప్పుడు మనం ఏదైతే బోధ వింటున్నామో అది కూడా ఆ బోధ వింటేనే ప్రభు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనం వాక్యం వెళ్ళేదనుకోండి ప్రభు దగ్గరికి వెళ్ళలేం కదా. సో ఆయన బలి, అపోస్తుల బోధ, ఈ అపోస్తుల బోధ విని బాప్తిస్మం పొందిన వాళ్ళని ఒక సమాజంగా కొడతారు. అది క్రీస్తు ప్రభు సంఘం. ఆ సంఘంలోకి వచ్చి ఎలా వచ్చాం మనం, దత్త స్వీకారం. ఎందుకంటే ఆల్రెడీ మనం దేవుని కుమారులమే, కానీ ఎప్పుడైతే మనం పాపం చేసామో అపవాది బిడ్డలు అయిపోయాం. ఒకసారి ఆ మాట కూడా చూడండి, మర్చిపోకుండా ఉంటాం. యోహాను సువార్త 8:44 ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం కానీ దాన్ని అక్కడ రావట్లేదు కదా. యోహాను సువార్త 8:44 నేను చదువుతున్నాను. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు. వీడెప్పుడు మన తండ్రి అయ్యాడు, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో అప్పుడు మనం తండ్రిని మార్చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా. మనం పాపం చేసినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి కాదు మన తండ్రి, అపవాది మన తండ్రి, దెయ్యం మన తండ్రి అయిపోతుంది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇప్పుడు మన తండ్రి దేవుడా అపవాదం మనకి అర్థమైపోతుంది, మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి కింద, మీ తండ్రి దురాశలు నెరవేర్చబోరుచున్నారు. మనకు ఆశ ఉంటాం మంచిదే, మనకు దురాశ ఉందా మన తండ్రి ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిండి వాడు నరహంతకుడు. నరహంతకుడు అంటే మనిషిని చంపితేనే నరహంతకుడు కాదు. క్రొత్త నిబంధన, పాత నిబంధన ప్రకారం అయితే చంపితే నరహంతకుడు, కానీ క్రొత్త నిబంధన ప్రకారం మత్తయి సువార్త 5:5 ద్రోహి అన్న నరహంతకులమే, మనం వ్యర్థుడైన నరహంతకులమే. వేస్ట్ ఫెలో అంటాం మనం అప్పుడప్పుడు వర్క్ సింపుల్ గా, అలా అన్నా సరే నరహంతకులమే. చూసావు కొత్త నిబంధన ఎంత పర్ఫెక్ట్ గా ఉంది. పాత నిబంధనలతో చంపితేనే నేరం, కానీ కొత్త నిబంధనలో చూసిన నేరమే, మాట్లాడిన నేరమే. అలాంటి పరిస్థితుల్లో మనం తండ్రిని మార్చేసుకుంటున్నామా లేదంటే మనకే తెలుస్తుంది.
ఆది నుండి వాడు నరహంతకుడు ఏమి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడు ఎందుకు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడండి. మనం అబద్ధాలు ఆడతాం, చీటికి మాటికి అబద్ధాలు ఆడతాం, చిన్న చిన్న వాటికి కూడా అబద్ధాలు ఆడేస్తాం, నిజం మాట్లాడే దగ్గర కూడా అబద్ధాలు ఆడేస్తాం. ఇంకా దాన్ని మనం ఎలా కవర్ చేసుకుంటామంటే, నేను అబద్ధం ఆడటం వల్ల ఎవరికి నష్టం జరగట్లేదు అంటాం, అవసరం వాళ్ళకి నష్టం జరుగుతుందా అంటాం. వాళ్ళకి ఎవరికి జరగట్లేదు, మనకు జరుగుతుంది, మన తండ్రిని మార్చేసుకుంటున్నాం. అబద్ధమే కదా అనుకుంటున్నాం, చిన్న అబద్ధమే కదండి, ఏం నష్టం జరగట్లేదు కదా, నేను అబద్ధం ఆడితే ఎవరికి నష్టం జరగట్లేదు. నిజమే, వాడికి నష్టం జరగట్లేదు, కానీ నీకే జరుగుతుంది. ఎవరైతే అబద్ధం ఆడుతున్నామో మనం తండ్రిని మార్చేసుకుంటున్నాం. అబద్ధం ఆడితే అబద్ధములకు జనకుడు తండ్రి అపవాది అయితే, అబద్ధాలు ఆడే వాళ్ళందరూ కూడా అపవాది పిల్లలు. అర్థమైపోయిందా? మనం ఎవరికి పిల్లలు అయిపోయాము? అలాంటి అపవాది పిల్లలు అయిపోయిన మనల్ని దత్త స్వీకారం యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మరలా సంఘంలో పిలిచాడు, తన ఇంట్లోనే పిలిచాడు. ఇవన్నీ సృష్టి కార్యక్రమాలు జరగక ముందే జరిగిన అది సంకల్పం అంటే. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? నాకు యేసుప్రభు స్వభావం చూసాం కదా, దేవుని సంకల్పం నరుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, అలా యేసుప్రభు బ్రతికి చూపించాడు. కాబట్టి సంఘంలోకి వచ్చిన మనం అందరం కూడా యేసుప్రభు యొక్క స్వరూపంలోకి మార్చబడితే, ఆయన సుగుణాలు కలిగి మనం బ్రతికితే, అప్పుడు మనకి ఎప్పుడు మరణం వచ్చినా పర్వాలేదు. అందుకోసమే సంఘానికి వెళ్ళాలి. దీనికోసం సంఘానికి రమ్మని సేవకుడు పిలవాలి మనల్ని, ప్రార్థనకు రమ్మని. మనకు అర్థమైపోతే మనమే ఫోన్ చేసి వెళ్తాం, అయ్యారు ప్రార్థన ఎక్కడ ఉందా, ఏదైనా మీటింగ్ ఉందా, ఏదైనా గ్రూప్ కొడుతుందా, మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలవండి అని. ఎందుకు? ఆయనకు అవసరం లేదు కదా, ఆయన జీవితంలో ఆయన పోతున్నాడు. ఇప్పుడు అవసరం మనకు కదా. సంఘంలోకి వచ్చిన తర్వాత మనం అందరం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటం కోసం సంఘానికి వెళ్ళాలి. అలా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలంటే అపోస్తుల బోధ వినాలి, రోజు రెగ్యులర్గా అపోస్తుల బోధ వినాలి. రోజు మన బ్రతుకు పుస్తకాన్ని మనం పఠిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, ఎవడో మనం మోసం చేయం. అబద్ధం ఆడం దూరం ఒకవేళ మనకు అబద్ధాలు ఆడే అలవాటు ఉంటే, అఫ్కోర్స్ మనకి అబద్ధం ఆడకుండా ఉంటే మనకు నష్టం జరిగింది. అబద్ధం ఆడకుండా ఉంటే మనకు నష్టం జరగవచ్చు, కానీ తండ్రిని మార్చుకోంగా. మన తండ్రి దేవుడై ఉన్నప్పుడు చిన్న నష్టం జరిగితే ఆయన మళ్ళీ మనకి దాన్ని సమకూరుస్తాడు కదా. దేంట్లో విషయం అయితే మనం నష్టపోయాము, అవమానించబడ్డాం అనుకుందాం, అబద్ధం ఆడకపోవడం వల్ల అవమానించబడ్డాం, దేవుడికి మహిమే కదా. ఆలోచించండి ఒకసారి, మనం అబద్ధం ఆడితే తండ్రిని మార్చేసుకుంటున్నాము, కానీ అబద్ధం ఆడకుండా దేవుడు మహిమపరచబడతాడు మన ద్వారా. ఎంత గొప్ప విషయం అండి. అలా అలవాటు పడదాం. ఇప్పటి వరకు విన్న వాక్యం సుమారు గంట సేపు విన్నట్టున్నాం. ఎంతవరకు అర్థమైందో తెలియదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరలా ఆల్రెడీ సహోదరులు రికార్డింగ్ పెట్టారు కాబట్టి మరలా దాన్ని వినే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వారానికి సిద్ధపడతాం. మనం ఏ బాప్తిసం పొందాలి అర్థమైందా? పితల కాలంలో బాప్తిసం కాదు, ప్రవక్తల కాలంలో బాప్తిసం కాదు, క్రీస్తు యుగంలో యేసు ప్రభువును సమాధి చేసి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ తర్వాత మనకు ఆజ్ఞగా ఇవ్వబడిన తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములు ఆ బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం పొందటం వల్ల మనకి పరిశుద్ధాత్మ వస్తారు, మన పాప క్షమాపణ కలుగుతుంది. ఆ విషయాలు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మన ఆయన కోరుకుంటాం. మమ్మల్ని ప్రేమించి మీ కృపలో భద్రపరిచి, కొన్ని విలువైన మాటలతో నేను మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి, మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయటం, జగత్తున్నది వేయబడక మునిపేనైనా మమ్మల్ని అందరినీ కూడా ఈ సంకల్పంలో ఏర్పరచుకొని ఈ తరంలో మమ్మల్ని గుర్తించండి. మరి ముఖ్యంగా మేము పాపంలో ఉన్నప్పుడే చనిపోకుండా ఆ పాపాన్ని పరిష్కారమైన ప్రభు యొద్దకు నడిపించటం మీరు మాకు వినిపిస్తున్న అపోస్తుల బోధన పడిపోతుంది. ఈ రోజు నాన్న ఈ సమయంలో రామగారి కృపను తండ్రి ఈ విధంగా మమ్మల్ని అందరినీ సమకూర్చి మా యొక్క రెండో జన్మైన బాప్తిస్మం గురించి మేము నేర్చుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు బాధ్యత పెట్టుకోవచ్చు. ఇప్పుడు తండ్రి మీ బిడ్డలో ఉన్న ప్రతి మాట తండ్రి వాళ్ళ హృదయాల్లో ఫలించేలాగా కృపను అనుగ్రహించండి తండ్రి. అది ఇప్పుడు నేను మీ బిడ్డలకు అర్థమయ్యే విధంగా బోధించాను లేదో నాకు తెలియదు. విన్న మాట తండ్రి వాళ్ళ హృదయాల్లో ఫలించేలాగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. విన్న మాట వాళ్ళ హృదయాల్లో ఫలించేలాగా కృపను అనుగ్రహించండి. గొప్పగా అర్థం చేసుకుంటాండి. వారి జన్మ పరమార్థాన్ని గుర్తించి వారు ఏ స్థితిలో ఉన్నారో గుర్తించి, నిజంగా వారు పాప స్థితిలో ఉంటే పాపానికి పరిష్కారమైన ప్రభు పాదాల ఎత్తుకు పరిగెత్తుకు కృపను అనుగ్రహించండి. విన్న ప్రతి మాట వారి జీవితాల్లో కార్యం చేయాల కృపను అనుగ్రహించండి. ఈ విధంగా తండ్రి వారికి బంధువులు స్నేహితులు పిలిపించండి. తన కుటుంబంలో ఎన్ని విలువైన మాటలు అనేక మందికి బోధించేటప్పుడు మీ కుమారునికి ఇచ్చిన యొక్క పరిస్థితిని పెట్టుకోవాలి.
దీనికోసం తను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడ్డ మీ బిడ్డలు అందరూ పట్టుకోవచ్చు ఆయన నిశ్చితమైతేనే అట్లా వచ్చే వారం కూడా తను ఈ విధంగా మేము కూడుకొని ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటూ త్వరగా మీ బిడ్డలు తండ్రి మీ యొక్క రాజ్యంలో చేరుతారు, అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల పొందుతారు, మరణ భయం నుంచి విడుదల పొందుతారు. మీ బిడ్డలకి అవకాశాన్ని కల్పిస్తాం ఆయన మమ్మల్ని క్షేమంగా ఈ మధ్య చేసినందుకు కోరుకుంటాం. మరలా మేము తిరిగి మా గృహాలకు వెళుతుండగా మనకు మొదలు సహాయం చేయండి. నిశ్చితమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మేము ఆ శరీరంలో ఉంటే మరోసారి ఏదైనా కలుసుకుంటూ కోరుకున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ కుమారుడు మా ప్రభావం యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములను ప్రార్థించాడు పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. వినాలండి. నెక్స్ట్ వీక్ వేస్తామని పెట్టుకున్నాం. ఈవినింగ్ వస్తాం. సాయంత్రం వాయి పదార్థాలు వస్తాము. ఒక గంట సేపు మళ్ళీ ఇట్లా ఎలా డిస్కషన్ చేసినట్టు చేస్తాం. ఇప్పుడు డౌట్లు ఉత్సవాలు ఉన్నారు కదా, కాబట్టి అడిగి మళ్ళా అంటే ఇప్పుడు మనము ఆయన సంకల్పంలోంచి భాగస్వామ్యం ఎలా ఇస్తున్నాం అనేది